నజీర్ సార్, ఏంటి సార్ ఇప్పుడు ఈ అగ్రిమెంట్ గురించి చెప్పారు. అగ్రిమెంట్లో అసలు మనకు ఉండాల్సిన బాధ్యతలు ఏంటి? మీరు ఒక అగ్రిమెంట్ అనేది విన్ విన్ ప్రాసెస్ లాగా ఉండాలి. ఆ అగ్రిమెంట్ క్లయింట్కి చెక్ లిస్ట్ అయితే అదే కాంట్రాక్టర్కి అది ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ క్లయింట్ ఆ చెక్ లిస్ట్ టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. దాంట్లో ఆ కాంట్రాక్టర్ పాస్ అవుతున్నాడా లేకపోతే ఇంకా హైగా స్కోర్ చేస్తున్నాడా ఇలాంటి విషయాలు గమనించుకోవాలి. అదే ఆ కాంట్రాక్టర్ తన ఒక రెస్పాన్సిబిలిటీని తను ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాడు అనేది చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం లాస్ని ప్రాఫిట్ని మైండ్లో పెట్టుకొని ఒక రీజనబుల్ ప్రాఫిట్తో బయటకు రావడం అనేది కాంట్రాక్టర్ పెట్టుకోవాలి. అంతే తప్ప ఇదే ప్రాజెక్ట్లో హ్యూజ్ ప్రాఫిట్స్ తెచ్చుకోవాలి అన్న యాంగిల్లో పెట్టుకోకూడదు. సో అగ్రిమెంట్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎ కాంట్రాక్టర్ అండ్ ఎ చెక్ లిస్ట్ ఫర్ ఎ క్లయింట్. మన ఈ అగ్రిమెంట్ సిరీస్లో అగ్రిమెంట్ రిలేటెడ్ మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి 5 పిల్లర్స్ని ఫాలో అవ్వండి.